నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతం 10th ఎపిసోడ్ గాంధారి ధృతరాష్ట్రుల వివాహం. భీష్ముడు ధృతరాష్ట్రుడికి వివాహం చెయ్యాలని సంకల్పించుకుంటాడు. ధృతరాష్ట్రుడికి స్వయంగా తగిన అమ్మాయిని వెతకడం ప్రారంభిస్తాడు భీష్ముడు. గాంధారరాజు సుబులుని కూతురు గాంధారి తగిన కన్యని గ్రహించాడు. గాంధారి ఎంతో అందమైన ధర్మ స్వభావం ఉన్న అమ్మాయి. గాంధారి తపస్సు ద్వారా శివుణ్ణి ప్రసన్నం చేసుకుని 100 మంది పిల్లలు పుట్టడానికి వరం పొందింది. భీష్ముడు గాంధారిని కురు సామ్రాజ్యానికి పెద్ద కోడలిగా చేసుకోవడానికి ఇది ప్రధాన కారణం. అయితే భీష్ముడు గాంధారరాజు సుబులుని దగ్గరికి వెళ్తాడు. ధృతరాష్ట్ర గాంధారి వివాహం కోసం చెప్తాడు. కానీ సుబులుడు తన కూతుర్ని ఒక కళ్ళు లేని వాడికి ఇవ్వడానికి ఒప్పుకోడు. కానీ భీష్ముడు ఊరుకుంటాడా? విచిత్ర వీరుని వివాహం నాటి సంగతి, భీష్ముడు పరాక్రమం, కురు సామ్రాజ్యం గురించి అతనికి గుర్తు చేస్తాడు. సుబులుడు ఒప్పుకుంటాడు. ధృతరాష్ట్రుడు కళ్ళు లేనప్పటికీ సుందరుడు, బలవంతుడు. గాంధారి పుట్టింటి క్షేమం కోసం వివాహానికి ఒప్పుకుంటుంది. మీకు తెలుసా, గాంధారి తన భర్త చూడలేని ప్రపంచం తాను చూడలేనని కళ్ళకి గంతలు జీవితాంతం కట్టుకుంటుంది.